పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మే 5వ తారీఖు. యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనము నుండి 29వ వచనం వరకు. మరునాడు సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము అచట ఉన్న ఒకే ఒక పడవను ఉండుటయు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్ళలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెతుకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసియున్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారడుగగా, యేసు దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.